స్టూడెంట్స్ అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. ఇక్కడ ట్రై మెథడాలజీకి సంబంధించి ముందుగా మనం ఈరోజు గణిత శాస్త్రానికి సంబంధించి గణిత స్వభావం పరిచయం అనేటటువంటి ఈ టాపిక్ని పూర్తిగా చూద్దాం. ప్రతిరోజు కూడా ట్రై మెథడాలజీకి సంబంధించి మన క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళంటే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు అనేసి మనం ఈ విధంగా క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరూ జాగ్రత్తగా పరిశీలించండి మరియు నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. గణిత స్వభావం పరిచయం. సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అని ఎవరు అన్నారు అంటే భాస్కరాచార్యుడు. అంటే సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అని ఎవరు పేర్కొన్నారు అంటే భాస్కరాచార్యుడు పేర్కొనడం జరిగింది. మరి గణితం యొక్క అర్థం ఏంటి అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాంథేనియన్ మరియు టెక్నీ అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. అంటే మ్యాథమెటిక్స్ అనేటటువంటి పదం మ్యాంథేనియన్ మరియు టెక్నే అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. గ్రీకు భాషలో మ్యాంథేనియన్ అంటే నేర్చుకోవడం అనేసి అర్థం. మరి టెక్నే అంటే ఒక కళ. అంటే గ్రీక్ భాషలో టెక్నే అనగా ఏంటి అంటే ఒక కళ లేక సూక్ష్మ పద్ధతి అనేసి అర్థం. మరి గణితం అంటే విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అనేసి అనవచ్చు. మరి మ్యాథమెటిక్స్ అనేటటువంటిది ఏ భాషా పదము అని అడిగినట్లయితే గ్రీకు భాషా పదం. మరి గ్రీక్ భాషలో మ్యాంథేనియన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే ఒక కళ అనేసి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి గణితానికి సంబంధించి నిర్వచనాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే సంస్కృత భాషలో గన్ అంటే లెక్కించడం కాబట్టి గణితం అంటే లెక్కలు చేయడమని లేదా గణనలు చేయడమని చెప్పవచ్చు. ఓకేనా. అంటే ఇక్కడ సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం. గణితం అని ఎవరు అన్నారు అంటే బెల్ అన్నాడు. ఏమన్నాడు? సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అనేసి ఈయన పేర్కొనడం జరిగింది. మరి సంఖ్యా పరిమాణం ఆకారాల శాస్త్రమే గణితం. మరి పరిమాణబద్ధ ఆలోచనలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాష ఏది అంటే గణితం. మరి పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని ఎవరన్నారంటే మేరియా పియారీ పేర్కొనడం జరిగింది. ఏమని? పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అనేసి ఈయన నిర్వచనం ఇవ్వడం జరిగింది. మరి ఆవశ్యకత పర్యావసనాలను ఊహించే విజ్ఞానమే గణితం అని ఎవరన్నారంటే బెంజమిన్ పీర్సన్ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ గణితం యొక్క స్వభావాన్ని మనం పరిశీలించినట్లయితే గణితం వరుస క్రమంపై ఆధారపడినటువంటి అంశం. గణితానికి సంబంధించిన అంశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. సంజ్ఞామానంపై అవగాహన లేని వారికి కూడికలు బోధించలేం, అలాగే కూడికలు రాని వారికి గుణకారం బోధించలేం అనేసి ఇక్కడ గణితం యొక్క స్వభావానికి సంబంధించి ఒక అంశం ఇవ్వడం జరిగింది. మరి అయితే ఇక్కడ అమూర్త లక్షణం అంటే ఏంటి? గణితం అనేక అమూర్త భావనలు కలిగి ఉన్నటువంటి శాస్త్రం. ఉదాహరణకి సంఖ్య అనేది ఒక అమూర్త భావన. 2 పుస్తకాలు, 2 అనేది అమూర్తమైనటువంటి భావన. సంఖ్య మరియు 2 ఈ 2 కూడా అమూర్తమైనటువంటి భావనలు. అంటే గణితం అనేక అమూర్త భావనలు కలిగినటువంటి ఒక శాస్త్రంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి గణితం తార్కికమైంది. తార్కికమే గణితానికి పునాది. గణిత శాస్త్ర భావనలని పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని రసెల్ మరియు వైట్ హెడ్ భావించడం జరిగింది. మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే 3 + 5 = 8. అంటే 8 - 5 = 3. మరి 8 - 3 = 5. అంటే ఇక్కడ గణితం అనేది సంబంధించి దాని యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని ఇక్కడ ఒక ఉదాహరణ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంతర్బుద్ధితో ఏర్పడింది. అంటే ప్రతి గణిత ప్రవచనము మానవుని యొక్క అంతర్బుద్ధి సహజ జ్ఞానం వల్ల ఏర్పడిందని భావిస్తారు. మరి గణిత శాస్త్ర సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? మరి గణితం యొక్క సంకేతాలు కలిగిన ఒక భాష. గణిత శాస్త్ర సూత్రాలన్నీ సాధారణంగా సంకేతాలతోనే తెలపబడతాయి. ఉదాహరణకి = అంటే సమానమని, మరి ప్యారలల్ సంబంధించి చూస్తే అది సమాంతరము అనేసి గుర్తుపెట్టుకోవచ్చు. నమూనాల అధ్యయన శాస్త్రం. గణిత శాస్త్రం ఏ ప్రాపంచిక విషయానికైనా నమూనాలను సూచిస్తుంది. భౌతిక శాస్త్ర నమూనాలు, వస్తురూప నమూనాలతో గణితం సూచించగలగడం వల్లనే వాటిని విశ్లేషించి పరిశోధించడం జరుగుతుంది. ఉదాహరణకి అల్గారిథం సాధారణ గణిత నమూనా అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి గణిత శాస్త్రం దాదాపు అన్ని రకాల శాస్త్ర అధ్యయనాలకి ఒక ఆధారం లేక పరికరంగా ఉపయోగపడుతూ వస్తుంది. మరి ఖచ్చితత్వం అంటే ఏంటి అంటే
గణితం హేతువాదన పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రం. గణితంలోని ఫలితాలను సరైనవి, సరికానివని మాత్రమే వర్గీకరించవచ్చు. అంటే 3 × 5 = 15, అంటే 3×5 = 15. అంటే ఈ ఫలితం ఎవరు చెప్పినా కూడా ఒకే విధంగా ఉంటుంది. 5 మూల 15 అయినా 3×5 = 15 అయినా, అంటే ఫలితము మనం ఎటువైపు తీసుకొచ్చినా ఖచ్చితత్వం అక్కడ 15 అనేది వస్తుంది, వాల్యూ అనేది. సో దీన్ని ఏమంటారంటే ఖచ్చితత్వం అనేది వస్తుందన్నమాట. అంటే ఖచ్చితత్వం అనేసి అంటారు. మరి సరిచూసే పద్ధతి. సమస్యలను గణిత పద్ధతుల్లో సాధించిన తర్వాత ఫలితాలను మనం సరిచూసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆగమన నిగమన హేతువాదం అంటే ఏంటి? ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలుగుతుంది. సో అటువంటి విషయ నిర్ధారణనే మనము ఆగమన హేతువాదం అంటారు. ఇది డిఎస్సిలో ఆల్రెడీ 2003లో దీని మీద ప్రశ్న అయితే అడగడం జరిగింది. బాగా గుర్తించండి. ఒక విషయాన్ని మనము అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం అనేది రిపీటెడ్గా వచ్చినట్లయితే అదే ఫలితం వస్తుందనే ఒక నమ్మకం అనేది మనలో ఏర్పడుతుంది. సో అటువంటి విషయ నిర్ధారణనే మనం ఏమంటామంటే ఆగమన హేతువాదం అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. మరి 1 + 3 = 4, 3 + 5 = 8, అంటే వీటి ద్వారా 2 బేసి సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య అని తెలుసుకోవచ్చు. 2 బేసి సంఖ్యల మొత్తం అంతా కూడా ఒక సరి సంఖ్య అవుతుంది అనేది ఉదాహరణగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే నిగమన హేతువాదం కొన్ని స్వానుభావ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృత్యాలు, నిరూపించబడిన సత్యాలపై ఆధారపడుతుంది. అర్ధవృత్త ఖండంలోని కోణం సమకోణం అని నిరూపించడం. మరి సహజమైన ఆలోచన విధానం అంటే గణితంలో సమస్యలను వ్యక్తి తార్కిక ఆలోచన శక్తికి, సృజనాత్మక శక్తికి ఆధారంగా సాధించాల్సి ఉంటుంది. కాబట్టి గణితం అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో తార్కిక ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తులు పెంపొందుతాయి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే గణితాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థులలో సాధించేటటువంటి అంశాలు ఏవి అనేసి అడిగినట్లయితే గణితాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో తార్కిక ఆలోచన శక్తి మరియు సృజనాత్మక శక్తులు అనేటివి పెంపొందుతాయి అనేసి గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సౌందర్య లక్షణం. అంటే జ్యామితి ఆధారంగా మానవునితో నిర్మించబడే కట్టడాలు, ప్రకృతిలో సౌష్ఠవ రూపాన్ని కలిగిన పూలు, ఆకులు, అలాగే గణిత ఫజిల్స్, శిల్పం, ఇవన్నీ కూడా గణిత నియమాలకు లోబడిన విషయాలని మనకు తెలుసు. మరి గణిత శాస్త్రం చారిత్రక సమీక్ష. అంటే మొదట మానవ అవసరాలు తీర్చడానికి, తరువాత ప్రకృతిని అర్థం చేసుకొని దాన్ని తన అవసరాలకు ఉపయోగించడానికి మానవుడు గణిత శాస్త్రాన్ని అభివృద్ధి పరిచాడు. దీన్ని బట్టి మనకు గణితం మానవ కల్పితమని బోధపడుతుంది. ప్రాచీన నాగరికత గణితం మనం పరిశీలించినట్లయితే గణితంలోని భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా గణిత శాస్త్రం ఒక క్రమపద్ధతిలో ఉండే అనేక భావనల కూర్పు. మరి ఈజిప్టు, బాబిలోనియా, భారతదేశం లాంటి కొన్ని నాగరిక దేశాలు మాత్రమే గణిత శాస్త్ర మూల రూపాలు కలిగి ఉండేవి. అంటే గణిత శాస్త్ర చరిత్ర నిజానికి వేదకాలం నాటి చరిత్రతో ప్రారంభమయ్యింది. అంటే ఈ యొక్క గణిత శాస్త్రం యొక్క చరిత్ర అనేది వేదకాలం నాటి చరిత్రతోనే ప్రారంభమైంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి వేదాలలోని శ్లోకాలలో వర్ణించినటువంటి జీవన పరిస్థితులు, భూగోళ విషయాలపై గల వివరాల ఆధారంగా వేదకాలం క్రీస్తుపూర్వం 6000 నుంచి క్రీస్తుపూర్వం 3000 వరకు అని నిర్ణయించారు. కానీ పాశ్చాత్య చారిత్రకారులు ప్రముఖంగా వారికి తెలిసిన బాబిలోనియన్, ఈజిప్ట్ గణిత చరిత్రని రాసి ప్రచారం చేయడం జరిగింది. మరి అరబ్బుల గణిత శాస్త్రం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అరబ్బులు అరిస్టాటిల్, యూక్లిడ్, అపోలోనియస్, ఆర్కిమెడిస్, టాల్మీల రచనలను అరబ్బిక్ భాషలోకి అనువాదించడం జరిగింది. వీరి యొక్క రచనలన్నింటినీ కూడా వీళ్ళు అరబ్బిక్ భాషలోకి అనువాదించారు. మరి టాల్మీ గ్రంథరాజ్యమైన గణిత శాస్త్ర సమాహారాన్ని రచించినటువంటి వారు టాల్మీ అని గుర్తుపెట్టుకోండి. మరి ఆల్మగెస్ట్ అంటే మ్యాథమెటికల్ కలెక్షన్స్ను ఆల్మగెస్ట్ అనేసి పిలిచేవారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే అరబ్బులు గ్రీకుల నుంచి ఎక్కువ విషయాలు సేకరించేవారంట. అంటే అలాగే భారతీయుల నుంచి కూడా కొన్ని ఉపయోగకరమైన భావనలను గ్రహించారు. అరబ్బులు 1 నుంచి 9 వరకు ఉన్న ప్రత్యేక సంజ్ఞానాత్మక అంకెలు అంటే 0 నుంచి 10 వరకు గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారు. అంటే భారతీయ సంఖ్యా విధానాన్ని ఇతర దేశాలలో అంటే 0 నుంచి 10 వరకు గల భారతీయ సంఖ్యా విధానాన్ని అరబ్బులు తమ యొక్క దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ అరబ్బు గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి ఆల్ క్వార్జ్మీ రచించిన బీజగణితం 2 ముఖ్య నియమాల మీద ఆధారపడి ఉంది. అంటే బీజగణితాన్ని రచించిన వారు ఎవరు అంటే అరబ్బిక్ గణిత శాస్త్రజ్ఞుడు అయినటువంటి
ఆల్ క్వార్జ్మీ అనేటటువంటి ఆయన బీజగణితాన్ని రచించడం జరిగింది. అంటే రెస్టోరేషన్ అంటే ఒక సమీకరణంలోని రుణ పదాలను సమీకరణంలో రెండో వైపుకు తీసుకువెళ్ళడం. రిడక్షన్ అంటే సజాతీ పదాల కూడిక. ఇతడు సామాన్య వర్గ సమీకరణాలను సాధించే పద్ధతులు వివరించాడు. నెక్స్ట్ టబీ ఇబిన్ కోరా అంటే గణిత శాస్త్రజ్ఞుడు. ఈయన కూడా అంటే అమీకబుల్ నంబర్స్ అనే అంశం మీద ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. వీరు కోణాన్ని త్రిదాకరించారు. మాత్రిక చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయేతరుడు ఎవరు అంటే ఈయనే టబీ ఇబిన్ కోరా అనేటటువంటి గణిత శాస్త్రజ్ఞుడు. మరి 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రజ్ఞుల్లో ప్రముఖుడు ఆల్బర్టానీ. ఇతడు కోటాంజెంట్ పట్టికలు తయారు చేశాడు. కోటాంజెంట్ అనేటటువంటి పట్టికలను తయారు చేయడం జరిగింది. ఎవరు? ఆల్బర్టానీ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ 11వ శతాబ్దపు మొదట్లో బాగ్దాద్లో నివసించిన ఆల్బర్కీ సంఖ్యా సిద్ధాంతం బీజగణితంలో చెప్పుకోదగిన పరిశోధనలు చేశారు. బీజగణితంలో చెప్పుకోదగినటువంటి పరిశోధనలు చేసినటువంటి వారు ఎవరు అంటే ఆల్బార్కీ సంఖ్యా సిద్ధాంతం అంటే ఆల్బార్కీ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ పశ్చిమ అరబ్బుల దేశానికి చెందిన జబీర్ ఇబిన్ ఆఫ్లా ఖగోళ శాస్త్రం మీద 9 పుస్తకాలు రాయడం జరిగింది. అరబ్బులు త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్టపరిచారు. అంటే త్రికోణమితి అంటే ట్రిగ్నామెట్రీని ఎవరు పటిష్టపరిచారు అంటే అరబ్బులు అనేసి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్టపరిచిన వారు ఎవరు అంటే అరబ్బులు. నెక్స్ట్ ఈజిప్ట్ దేశస్థులు. ఈజిప్షియన్ల నాగరికత క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటిది. ప్రపంచంలోనే 7 అద్భుతాలలో ఒకటైనటువంటి పిరమిడ్లు అతి ప్రాచీన కాలంలోనే ఈ దేశంలో నిర్మించబడ్డాయి. ఇవి వారి రేఖాగణిత జ్ఞానానికి నిదర్శనం. క్రీస్తుపూర్వం 1700 సంవత్సరాలలో అహీమ్స్ అనే అతడు ఈజిప్షియన్ పాపిరీస్ అనే అతి ప్రాచీన గణిత కరదీపికను రచించడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి అనేది బాగా గమనించినట్లయితే సమద్విబాహు త్రిభుజ వైశాల్యము మరియు లంబకోణ త్రిభుజ వైశాల్యము, సూత్రం, భిన్నాలు, అంకగణితం, ప్రాథమిక బీజగణితానికి చెందిన విషయాలు ఉన్నాయి. మరి ఈజిప్షియన్లు స్వీకృతాల మీద ఆధారపడిన జ్యామితిని రూపొందించలేకపోయారు. ఈజిప్షియన్ల సంఖ్యా విధానంలో 1 నుంచి 10,000 వరకు ఉండేటటువంటి అంశాలన్నీ కూడా చూపుడు వేలు గుర్తుతోనూ అంటే ఇక్కడ 1 లక్ష కన్నా ఎక్కువ ఉండేటటువంటి వాటి అంశాలన్నిటిని కూడా అంటే 10 లక్షల వరకు కూడా అంటే మనిషి గుర్తుతో సూచించడం జరిగింది. అంటే కొన్ని గుర్తులను వీళ్ళు కేటాయించడం జరిగింది. అంటే ఈజిప్షియన్లు దశాంశ పద్ధతిని ఉపయోగించేవారు. వీరు ఏ పద్ధతిని ఉపయోగించేవారు? దశాంశ పద్ధతిని వీళ్ళు ఉపయోగించడం జరిగింది. ఈజిప్షియన్లకు ఒక సూక్ష్మమైన సమగ్రమైన సంజ్ఞా విజ్ఞానం లేదు. కింది పట్టికను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, గుర్తుకు సంబంధించి 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి ఇట్లా ఈ సంఖ్యలకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క సంఖ్యల ఆధారంగా వాళ్ళు గుర్తించేటటువంటి వాళ్ళు. అంటే అహింస రచనలను బట్టి వీరు భిన్నాలు రాయడంలో లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారని తెలుస్తుంది. లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారని తెలుస్తుంది. భిన్నాలలో లవం 1 దీన్ని ఒక చుక్కతో సూచించేవారు. ఏకాంక భిన్నాలు రాయడానికి వీలు లేని భిన్నాలన్నీ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఏకాంక భిన్నాలుగా రాయడం జరిగింది. మరి భిన్నాలను ఏకాంక భిన్నాలుగా రాయడానికి తోడ్పడేటటువంటి అంశాలు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి అంశాల మీద ఇక్కడ ఫోకస్ చేస్తూ ఫాస్ట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బాగా గమనించండి. ఈజిప్షియన్లకు క్షేత్రగణిత జ్ఞానం అనేది ఉండేదంట. ఈజిప్షియన్లకు క్షేత్రగణిత జ్ఞానం ఉంది. ప్రతి సంవత్సరం నైలు నది వరదల వల్ల తుడుచుకుపోయిన భూభాగాల సరిహద్దులను తిరిగి నిర్ణయించి దాని ప్రకారం వారికి శిస్తు వసూలు చేయడానికి వారికి యొక్క క్షేత్రగణిత అవసరం అనేది ఏర్పడిందని ప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడైనటువంటి హెరోడోటస్ అభిప్రాయపడడం జరిగింది. మరి వాస్తవానికి క్షేత్రగణితానికి సంబంధించి ఈజిప్షియన్లు గ్రహించిన కొన్ని వాస్తవాలు క్రింద ఇవ్వడం జరిగింది. అవేంటి అంటే లంబ సమద్విబాహు త్రిభుజాకార వైశాల్యం దాని భూమి లంబ భుజాల లబ్ధంలో సగంగా ఉంటుంది. మరి సమద్విబాహు సమలంబ చతుర్భుజ వైశాల్యం అనేది సమాంతర భుజాల మొత్తంలో సగాన్ని సమాంతర మధ్య దూరంతో గుణించాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వృత్త వ్యాసంలో 1/9 వంతు తగ్గించి మిగిలిన దాన్ని వర్గం చేస్తే ఆ వృత్త వైశాల్యం అనేది లభిస్తుంది. అంటే ఇక్కడ చేసేటప్పుడు π = 16/9 హోల్ స్క్వేర్ సమ్ వాల్యూ అంటే 3.1604గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ వాల్యూని మనం చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత అంటే 3.1604. అంటే ఇక్కడ దత్తాంశాలకు సంబంధించి నిష్పత్తులకు సంబంధించి ఇటువంటి అంశాలన్నీ ఉండేవి అనమాట. నెక్స్ట్ ఈజిప్షియన్లకు ఒకే అజ్ఞాత రాశి గల సామాన్య సమీకరణానికి చెందిన జ్ఞానం ఉంది. అజ్ఞాత రాశిని వారు హౌ లేదా హీప్ అని పిలిచేవారు. అంటే గ్రీకులు
7వ శతాబ్దంలో గ్రీక్ ఈజిప్ట్ దేశాల మధ్య వర్తక వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. థేల్స్, పైథాగరస్, ప్లేటో, యూడోక్సస్ మొదలైన వారు ఈజిప్టులోని పిరమిడ్లను సందర్శించారు. మరి ఈజిప్టియన్ల భావనలు గ్రీకులను ప్రేరేపించడం జరిగింది. అంటే ఈజిప్టు యొక్క భావనలన్నీ కూడా గ్రీకులను బాగా ప్రేరేపించేటటువంటివి. మరి ఈజిప్టియన్లు అనుభవంతో యత్నదోష పద్ధతిలో తమకు కావలసిన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తే, గ్రీకులు అనుభవకమైనటువంటి అంశాలను హేతుబద్ధమైనటువంటి విధానాన్ని ప్రయత్నం చేసేటటువంటి వారు. అంటే గ్రీకులు హేతువాద శక్తి గొప్పదని నమ్మారు. మరి గణిత శాస్త్ర అభివృద్ధిలో గ్రీకుల యొక్క కృషి అంటే అయోనిక్ పాఠశాల క్రీస్తు పూర్వం 640 నుంచి 546 సంవత్సరాల కాలంలో థేల్స్ అనే శాస్త్రవేత్త అయోనిక్ పాఠశాలను స్థాపించారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే అయోనిక్ పాఠశాలను స్థాపించినటువంటి వారు ఎవరు అంటే థేల్స్. వీరు గ్రీకు దేశంలో రేఖాగణితాన్ని అధ్యయనాన్ని ప్రవేశపెట్టారు. రేఖాగణిత అధ్యయనాన్ని గ్రీకు దేశంలో ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు అంటే థేల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా అయోనిక్ పాఠశాల వ్యవస్థాపకులుగా ఎవరిని పేర్కొంటారంటే థేల్స్. మరి వీరు జ్యామితికి సంబంధించి 6 సిద్ధాంతాలను కనిపెట్టారు. అవి ఏవి అంటే 2 సరళ రేఖలు ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు సమానం, సమద్విబాహు త్రిభుజంలో భూమి యొక్క కోణాలు సమానం, మరి అదేవిధంగా ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండనం చేస్తుంది, అర్ధవృత్తంలోని కోణం లంబకోణం, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబకోణాలు, 2 త్రిభుజాల్లో ఒకదాన్ని 2 కోణాలు ఒక భుజం, మరొక దాన్ని 2 కోణాలకు సాదృశ్య భుజానికి సమానమైతే ఆ త్రిభుజాలు సర్వసమానాలు అనేసి ఇక్కడ ఆయన పేర్కొనడం జరిగింది. మరి పైథాగరస్ పాఠశాల, పైథాగరస్సు సామోస్కి చెందినవారు. వీరు థేల్స్ ప్రేరణతో ఈజిప్టులో ఒక గణితాన్ని అధ్యయనం చేయడం జరిగింది. పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువగా కృషి చేశారు. అంటే వైశాల్యం అనేటటువంటి అంశం మీద ఎక్కువగా కృషి చేసినటువంటి వారు ఎవరు అంటే పైథాగరస్ అనేసి చెప్పుకోవచ్చు. మరి ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్ర, మిగిలిన 2 భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానమనే సిద్ధాంతం అతని పేరు మీద ప్రసిద్ధి చెందింది. అంటే ఒక దత్త బహుభుజితో సమాన వైశాల్యం కలిగి మరొక దత్త బహుభుజితో స్వరూపంగా ఉండే బహుభుజిని నిర్మించడం పైథాగరియన్లకు తెలుసు. అంటే ఒక చతురస్రంలో కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉంటే చతురస్ర భుజానికి సమానమని వీరు రుజువు చేయడం జరిగింది. నెక్స్ట్ జ్యామితి పటాలను వివరించడానికి అక్షరాలను వీరు మొదటగా ఉపయోగించడం జరిగింది అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సోఫిస్ట్ పాఠశాల. మరి ఈ యొక్క సోఫిస్ట్ పాఠశాలను సిసిలీ నుంచి వచ్చిన ఉపాధ్యాయులను సోఫిస్టులను పిలిచేవారు. అంతా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సోఫిస్ట్ పాఠశాలంతా కూడా గ్రీకుల యొక్క రాజ్యంలో ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీరు ఈ క్రింది సమస్యలు సాధించడానికి ప్రయత్నించారంటే చాపరేఖను లేదా కోణాన్ని త్రిదాకరించడం, ఒక ఘనాన్ని రెట్టింపు చేయడం అంటే ఒక దత్త సమఘనానికి రెట్టింపు సమఘనాన్ని కనుక్కోవడం, ఒక వృత్తాన్ని వర్గీకరించడం అంటే ఒక దత్త వృత్తంలో సమాన వైశాల్యం ఉన్న ఒక చతురస్రాన్ని కానీ ఇతర సరళ రేఖీయ పటాన్ని కానీ కనుక్కోవడం. నెక్స్ట్ సోఫిస్టులో ఒకడైనటువంటి హిపోక్రటీస్ ఈ క్రింది వాటిని రుజువు చేశాడు. అంటే 2 వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని, ఒక వృత్తంలోనే స్వరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గ నిష్పత్తిలో ఉంటాయి, సమాన కోణాలను కలిగి ఉంటాయని చెప్పాడు. మరి ప్లేటో యొక్క పాఠశాల అంటే సోక్రటీస్ ముఖ్య స్నేహితుడు శిష్యుడు అయినటువంటి ప్లేటో ఏథెన్స్లో జన్మించడం జరిగింది. మరి ఈయన 300 అంటే క్రీస్తు పూర్వం 389లో తన పాఠశాలను ప్రారంభించి తన జీవితాన్ని బోధనకు అంకితం చేశాడు. ఎవరు అంటే ప్లేటో సాధించిన గొప్ప వాటిలో ఒకటి ఉపపత్తికి విశ్లేషణ ఒక పద్ధతిగా కనుక్కోవడం. ఉపపత్తికి ఒక విశ్లేషణ ఒక పద్ధతిగా కనుక్కోవడం, గణిత శాస్త్రజ్ఞులను తయారు చేస్తాడని పేరు పొందడం. అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 384-322 ఆయన యొక్క కాలపరిమితి. మరి నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేశాడు. నిగమన తర్కాన్ని డిడక్టింగ్ లాజిక్ని క్రమబద్ధం చేసిన వాడు ఎవరు అంటే అరిస్టాటిల్ అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రథమ అలెగ్జాండ్రియన్ పాఠశాల. మరి అలెగ్జాండ్రియా అనేది అలెగ్జాండర్ ఏర్పరిచిన గ్రీకు ప్రపంచ కేంద్రం. టాల్మీ క్రీస్తు పూర్వం 338లో అలెగ్జాండ్రియాలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఈ కాలానికి చెందినటువంటి ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు యూక్లిడ్, ఆర్కిమెడిస్, అపోలోనియన్స్, హేరన్, హిప్పార్కస్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కాలానికి చెందినటువంటి వారు. మరి అయితే యూక్లిడ్ క్రీస్తు పూర్వం 365లో జన్మించారు. మరి 330-320 మధ్యకాలంలో ఇతడు తన ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించాడు. అంటే ఇక్కడ యూక్లిడ్ రచించినటువంటి గ్రంథం ఏది అంటే ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు అంటే యూక్లిడ్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ డిఎస్సి 2002లో ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది. మరి యూక్లిడ్ రచించిన మరొక గొప్ప గ్రంథం ఏది అంటే డేటా. ఓకేనా,
యూక్లిడ్ రచించినటువంటి మరొక గొప్ప గ్రంథం డేటా. మరి ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారంటే యూక్లిడ్ రచించడం జరిగింది. నెక్స్ట్ ఆర్కిమెడిస్ శుద్ధ జ్యామితీయ పరిశోధనలు సాగించిన ప్రముఖుల్లో ఒకరు. వీరు సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్, క్వాడ్రేచర్ ఆఫ్ పెరబోలా, ది మెథడ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ మొదలైన పుస్తకాలు రచించారు. ఆర్కిమెడిస్ని న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావించారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ డిఎస్సిలో ఈ ప్రశ్న అనేది అడగడం జరిగింది. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా ఎవరిని భావించారు అంటే ఆర్కిమెడిస్ని భావించడం జరిగింది. ఈ ప్రశ్న కూడా మనకి 2000 డిఎస్సి అంటే డిఎస్సి 2006లో ఈ ప్రశ్న రావడం జరిగింది. బాగా గమనించండి. అంటే ఇక్కడేమి న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా ఎవరిని భావిస్తారు అంటే ఆర్కిమెడిస్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే యూక్లిడ్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి యూక్లిడ్ రచించిన మరొక గ్రంథం ఏది అంటే డేటా అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి అపోలోనియస్ శాంకవావ్ పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రచించడం జరిగింది. హెరన్ క్రీస్తు పూర్వం 100 సంవత్సరాలలో ప్రసిద్ధికి ఎక్కాడు. అతడే ఒక త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్నాడు. ఎవరు? త్రిభుజ వైశాల్యాన్ని మరి దాని భుజాల మీద ఆధారపడిన వాటికి సూత్రాన్ని కనుగొన్నవాడు ఎవరు అంటే హెరన్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు. మరి హిప్పర్కస్ అనేటటువంటి ఆయన ఒక గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. త్రికోణమితిని సృష్టించినట్లు తెలుస్తోంది. త్రికోణమితిని సృష్టించిన వారు ఎవరు అంటే హిప్పర్కస్ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ రెండవ అలెగ్జాండ్రియన్ పాఠశాల. క్లాడియస్ టాల్మియస్ ఈజిప్ట్కి చెందిన ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు. మరి ఈయన క్లాడియస్ ఆల్మగెస్ట్ జాగ్రఫికా అనే 2 ప్రసిద్ధ గ్రంథాలను రచించాడు. ఈ యొక్క ఆల్మగెస్ట్ 13 పుస్తకాల్లో ఉందన్నమాట. ఆల్మగెస్ట్కి సంబంధించి 13 పుస్తకాల్లో ఉన్నాయి. మరి డయోఫాంటిస్ బీజగణితానికి చెందిన అర్థమాటికా అనే గ్రంథాన్ని 13 భాగాలుగా రచించాడు. అంటే బీజగణిత సమీకరణాలలో సంజ్ఞలు ఉపయోగించడం జరిగింది. బీజగణిత వాటికి సంబంధించి కొన్ని సంజ్ఞలు ఈయన ఉపయోగించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి గ్రీకులు అంకగణితానికి సంబంధించి గ్రీకులు వారి సంఖ్యా విధానానికి అర్థమాటికా అని, గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? అర్థమాటికా, లాజిస్టికా అని పేరు పెట్టడం జరిగింది. ఎవరు అంటే గ్రీకులు. మరి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ గమనించినట్లయితే ఆర్కిమెడిస్ రచించిన పుస్తకం మెన్స్ట్రేషన్ ఆఫ్ ది సర్కిల్. సో మెన్స్ట్రేషన్ ఆఫ్ ది సర్కిల్లో చాలా వర్గమూలాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పైథాగరియన్లు సంఖ్యలను సరి బేసి సంఖ్యలుగా వర్గీకరించారు. మరి ఇరటస్థేనియస్ సంయుక్త సంఖ్యలను వేరు చేయడం ద్వారా ప్రధాన సంఖ్యలను కనుక్కునే పద్ధతిని కనిపెట్టాడు. అంటే పైథాగరియన్లు సంఖ్యలను సరి మరియు బేసి సంఖ్యలుగా వర్గీకరించారు. మరి అయితే సంయుక్త సంఖ్యలను వేరు చేయడం ద్వారా ప్రధాన సంఖ్యలను కనుక్కునే పద్ధతిని ఎవరు కనిపెట్టారు అంటే ఇరటస్థేనీస్ అనేటటువంటి ఆయన కనిపెట్టడం జరిగింది. ఇది బాగా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిప్లిక్లీస్ బహుభుజ సంఖ్యలు అంకగణిత శ్రేణులు అనే దానిపై కృషి చేశారు. మరి రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనే దానిపై రాసిన హిప్లిక్లీస్ పుస్తకంలో ఈ క్రింది ఫలితాలు ఇచ్చారు. 2n పదాలున్న అంక శ్రేణిలో చివరి n పదాల మొత్తము మొదట n పదాల మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది అనేసి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే క్రీస్తు 100 సంవత్సరాల కాలంలో నికోమాకస్ అంకగణితం మీద ఇంట్రొడక్షన్ అర్థమాటికా అనే పుస్తకాన్ని రాశారు. వీరు నిగమన పద్ధతికి బదులు ఆగమన పద్ధతిని ఉపయోగించారు. చాలా ఇంపార్టెంట్. నిగమన పద్ధతికి బదులు ఆగమన పద్ధతిని ఉపయోగించిన వారు ఎవరు అంటే నికోమాకస్. సో నికోమాకస్ అనేటటువంటి ఆయన ఇంట్రొడక్టియా అర్థమాటికా అనే పుస్తకాన్ని రాశారు. మరి ఇక్కడ ఈయన ఉపయోగించిన పద్ధతి ఏది అంటే నిగమన పద్ధతికి బదులుగా ఆయన ఆగమన పద్ధతిని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ భారతీయులు సంఖ్యలను గురించి కృషి చేస్తే గ్రీకుల రూపంపై కృషి చేశారు. ప్రాచీన భారత గణిత శాస్త్రజ్ఞుల్లో ప్రముఖులు ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, భాస్కర, వరాహిమిహిర, శ్రీధర, పద్మనాభ మొదలైన వారు చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి భారత గణిత శాస్త్ర చరిత్రను 2 భాగాలుగా విభజించవచ్చు. క్రీస్తు శకం 200 సంవత్సరాలకు పూర్వ భాగమైన సుల్భ సూత్రాల కాలం, క్రీస్తు శకం 400 నుంచి 1200 వరకు గల ఖగోళ గణిత శాస్త్ర కాలం. సుల్భ సూత్రం అంటే దారపు నియమాలు. ఇవి 800 నుంచి 200 మధ్య రాసినటువంటివి. అంటే భారతీయులు జామితీయులు అంత నిపుణులు కారు, కానీ సుల్ప సూత్రాలను బట్టి తెలిసింది ఏమిటంటే వీరు క్రీస్తుపురం 800 ప్రాంతంలో జామితిని బలిపీఠాల నిర్మాణానికి వీళ్ళు ఉపయోగించేవారు అన్నమాట. ఎవరు? మనకి భారతీయులు. మరి సులభ సూత్రాల ఆధారంతో క్రింది నిర్మాణాలు చేయడం వీరికి బాగా తెలుసు. అవి ఏవి అంటే చతురస్రం, దీర్ఘ చతురస్ర నిర్మాణాలు, భుజాలు కర్ణాలకు గల సంబంధము, సమాన చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, సమాన వృత్తాలు, చతురస్రాలకు చెందిన విషయాలు, వాటికి సంబంధించినటువంటి నియమాలపైన వీరికి బాగా అవగాహన ఉంది.
మరి దశాంశ పద్ధతి మొదట అరబ్బులకు చెందినదని నమ్మినప్పటికీ చివరికి ఇది భారతీయులుగా గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ దశాంశ పద్ధతి అనేది మొదట అరబ్బులకు చెందిందని నమ్మినప్పటికీ కూడా ఇది భారతీయులకు చెందినటువంటిది అనేసి గుర్తించడం జరిగింది. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 876లో సున్నా వాడినట్లు తెలుస్తోంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జీరోని ఎప్పుడు ఉపయోగించడం జరిగిందంటే క్రీస్తు శకం 876లో ఇక జీరోని ఉపయోగించడం జరిగింది. రుణరాశుల ఉనికిని మొదట గుర్తించింది ఎవరు అంటే భారతీయులే. వీరు ధన రుణ రాశుల మధ్య తేడాను కలిగి ఉండటం, అప్పులు అనే భావనలతో సూచించేవారు. భారతీయులు జ్యామితి కంటే త్రికోణమితి పట్ల ఎక్కువ అభిరుచిని చూపేవారు అన్నమాట. వరాహమిహిరుని 6వ శతాబ్దం పంచ సిద్ధాంతికలో త్రికోణమితిపై చర్చ అనేది జరిగింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వరాహమిహిరుని పంచ సిద్ధాంతికలో త్రికోణమితి పైన చర్చ జరిగింది. మరి 1817లో లండన్కి చెందిన హెచ్టి కోల్ బ్రూక్ అనే అతను బ్రహ్మ సిద్ధాంతం శిరోమణి గ్రంథాలను ఆంగ్లంలోకి అనువాదించాడు. మరి బ్రహ్మ సిద్ధాంతాన్ని శిరోమణి గ్రంథాలను ఆంగ్లంలోకి అనువాదించినటువంటి వారు ఎవరు అంటే హెచ్టి కోల్ బ్రూక్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు. మరి 1907లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1907 సంవత్సరంలో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించడం జరిగింది. భారతీయులు ప్రపంచానికి అందజేసిన దశాంశ విధానము సున్నా లేనట్లయితే శాస్త్రాభివృద్ధి నేడు ఉన్నత స్థాయికి చేరేది కాదు అనేది ప్రధానమైనటువంటి అంశం. మరి ఆర్యభట్ట గురించి చూద్దాం. మరి ఆర్యభట్ట భారతీయ గణిత శాస్త్రజ్ఞులు అతి ప్రసిద్ధుడు. మరి ఇతడు క్రీస్తు శకం 476లో ఎక్కడ జన్మించాడు అంటే పాటలీపుత్రంలో జన్మించాడు. మరి ఆర్యభట్టీయ గ్రంథ రచనతో ఇతడు ప్రసిద్ధికి ఎక్కాడు. ఈ గ్రంథంలో 3 భాగాలు ఖగోళ శాస్త్రం గురించి, 4వ భాగంలో అంకగణితం, సమతల జామితికి చెందిన 32 నియమాలు ఉన్నాయి. మరి ఇతడు త్రిభుజ వైశాల్యానికి ఒక సూత్రాన్ని ఇచ్చాడు, కానీ అది సమద్విబాహు త్రిభుజానికి వర్తిస్తుంది. పైకి సరైన విలువ 177 అంటే 3/177/125 3.1416గా ఇచ్చాడు. అంటే పై వాల్యూ ఎంత అంటే 3.1416గా ఈయన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా గమనించినట్లయితే ఈయన ఆర్యభట్ట రచించినటువంటి గ్రంథం ఏది అంటే ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రాశాడు. మరి ఆర్యభట్ట ప్రకారం భూమి అనేది గోళాకారంలో ఉందని, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా ఈయన పేర్కొనడం జరిగింది. మరి ఆర్యభట్టీయం గీతిక పాదం, గణిత పాదం, కాలక్రియ పాదం, గోళపాదం అనే 4 పాదాలు వివరించబడింది. ఎవరు యొక్క ఆర్కిమిడీకి సంబంధించి మనకి ఆర్యభట్టకు సంబంధించి నెక్స్ట్ గీతిక పాదంలో సంఖ్యలను నిర్దేశించడానికి వర్గమూలాలు, వర్ణమాలల్లోని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సంఖ్యకు సంకేతంగా వినియోగించడం జరిగింది. మరి అవి చూసినట్లయితే ఇక్కడ ఆర్యభట్ట వృత్త పరిధి, వృత్త వ్యాసానికి గల స్థిర నిష్పత్తి 3.1416 అని, ఇది ఉజ్జాయింపు విలువ అని మొదటిసారిగా ప్రకటించడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకు డిఎస్సి 2003లో ఈ పాయింట్ పైన ప్రశ్న అడగడం జరిగింది. బాగా గమనించండి. ఎక్కడెక్కడ ఏ టాపిక్లో ప్రశ్న అడుగుతున్నారు అనేది మీరు బాగా గమనించాల్సిన అవసరం చాలా ఉంది, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడేంటి ఆర్యభట్ట వృత్త పరిధి వృత్త వ్యాసానికి గల స్థిర నిష్పత్తి 3.1416 అని, ఇది ఉజ్జాయింపు విలువ అని మొదటిసారిగా ప్రకటించాడు. కాలపాదంలో 25 శ్లోకాలు ఉన్నాయని, ఇందులో కాలమానం, గ్రహగతులు గురించి వివరించడం జరిగింది. 50 శ్లోకాలు ఉన్న గోళపాదంలో ఉత్తరాయణ, దక్షిణాయనాలు, సూర్య పరిభ్రమణ మార్గం, ఇతర గ్రహాలు సూర్యునికి ఎంత దూరంలో ఉన్నప్పుడు కనిపిస్తాయో వంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భాస్కరాచార్యుడు గురించి కూడా ఇక్కడ ప్రశ్న అనేది రావడం జరిగింది. మరి ఇతడు 12వ శతాబ్దానికి చెందినటువంటి వారు, మధ్య భారతదేశంలోని ఉజ్జాయిని ప్రాంతానికి చెందినటువంటి వారు. మరి ఈయన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎవరు? భాస్కరాచార్యుడు 1150లో రచించాడు అన్నమాట. అంటే సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించినటువంటి వారు ఎవరు అంటే భాస్కరాచార్యుడు. సిద్ధాంత శిరోమణిలో 2 ముఖ్య అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి లీలావతి, 2 బీజగణితం. లీలావతిలో పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, వడ్డీ శ్రేణులకు చెందిన అంకగణితం, క్షేత్రగణితం, నిష్పత్తి ప్రసక్తరాలకు చెందిన విషయాలు. బీజగణితంలో ధన రుణ సంఖ్యల గురించి చర్చించారు. బీజగణితంలో అయితే ధన రుణ సంఖ్యల గురించి చర్చించారు. మరి లీలావతిలో పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, వడ్డీ శ్రేణులకు చెందిన అంకగణితం, క్షేత్రగణితం, నిష్పత్తి ప్రసక్తాలకు చెందిన అంశాలు చర్చించడం జరిగింది. మరి అజ్ఞాత రాశి ఇమిడి ఉన్న సమస్యలకు లీలావతి గ్రంథం ప్రసిద్ధి. అందులో దశాంశ పద్ధతిని సున్నాన స్వేచ్ఛగా ఉపయోగించడం జరిగింది. అంటే అజ్ఞాత రాశి ఇమిడి ఉన్న సమస్యలకు లీలావతి గ్రంథం ప్రసిద్ధి చెందింది. అందులో దశాంశ పద్ధతిని సున్నాను స్వేచ్ఛగా ఉపయోగించడం జరిగింది. ఇతడు బీజగణితంలో ఒక ధనరాశి వర్గం, ధనరాశికి ఒక రుణరాశి వర్గం కూడా, ఒక రుణరాశికి
ధనరాశే కాబట్టి దానికి వర్గమూలము ధన రుణ రాశుల్లో ఏదైనా కావచ్చని ఆయన పేర్కొనడం జరిగింది. మరి శ్రీనివాస రామానుజన్ చాలా ఇంపార్టెంట్. మరి శ్రీనివాస రామానుజన్కు సంబంధించి బాగా గతంలో కూడా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. మరి 20వ శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞులు ప్రసిద్ధుడు ఎవరంటే శ్రీనివాస రామానుజన్. ఇతడు క్రీస్తు శకం 1887లో డిసెంబర్ 22న మద్రాసు రాష్ట్రంలోని ఈరోడ్ అనే గ్రామంలో జన్మించారు. ఒక పేద వైష్ణవ కుటుంబంలో జన్మించారు. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ పత్రికలో ఇతనివి అనేకమైన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే పత్రికలో ఈయన రచించినటువంటి అనేక వ్యాసాలు ప్రచురితం కావడం జరిగింది. మరి వాటిలో బౌర్నోలీ సంఖ్యల లక్షణాలపై రాసిన వ్యాసం చాలా పేరు పొందింది. బౌర్నోలీ సంఖ్యల లక్షణాలపై రాసినటువంటి వ్యాసం. శుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో రామానుజన్ ప్రపంచ ప్రసిద్ధి చెందినవాడు. శుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో రామానుజనం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వారు. మరి ఇతడు గణిత పరిశోధన విషయాన్ని ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. మరి శ్రీనివాస రామానుజం గణిత శాస్త్రానికి చేసినటువంటి సేవలు మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎల్ఫిక్టిక్ ఇంటిగ్రల్స్పై పరిశోధనలు చేశాడు. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలమనే గోల్డ్ బాక్ కంజెక్చర్ యొక్క వివరణ రామానుజన్ కనుక్కోవడం జరిగింది. మరి 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలను రామానుజన్ రాశారు. మరి ఈ లబ్ధాలకు 1/4 కూడా మిశ్రమ వర్గాలు ఏర్పడతాయి అనేసి కూడా ఆయన సూచించడం జరిగింది. మరి రామానుజన్ యొక్క చివరి దశలో మాక్ థీటా ఫంక్షన్స్పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైంది. మరి సంఖ్యలపై అతనికి ఉన్న సంపూర్ణ అవగాహన ఉంది. సో అందుకని ఆయన పేరుపై గల రామానుజన్ సంఖ్య 1729 ఇందుకు ఒక ఉదాహరణ. సో 1729 1729 అనేది రామానుజన్ యొక్క సంఖ్య. సో రామానుజన్ యొక్క సంఖ్య ఎంత అంటే 1729 అనేసి బాగా గుర్తుపెట్టుకోండి. మరి సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను రామానుజన్ ప్రవేశపెట్టాడు. ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యలకున్న కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో వాటిని సమున్నత సంయుక్త సంఖ్యలు అంటారని చెప్పారు. మరి ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే రామానుజన్. సో ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా ఈ రామానుజన్ను పేర్కొంటారనమాట. నెక్స్ట్ గమనించండి, యూక్లిడ్ క్రీస్తు పూర్వం 325-265. యూక్లిడ్ గ్రీకు దేశానికి చెందినటువంటి వారు. ఏ దేశానికి చెందినవారు? గ్రీకు దేశానికి చెందినవారు. ఏథెన్స్లో ప్లాటో అకాడమీలో ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం అనేది జరిగింది. ఖగోళ శాస్త్రజ్ఞుడైన టాల్మీ అలెగ్జాండ్రియాలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అంటే ఖగోళ శాస్త్రజ్ఞుడైనటువంటి టాల్మీ క్రీస్తు పూర్వం 338లో అలెగ్జాండ్రియాలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. మరి గణితానికి యూక్లిడ్ చేసిన సేవలు. యూక్లిడ్ తనకు ముందువారైన థేల్సు, పైథాగరస్సు, ప్లేటో మొదలైన ఈజిప్టు, గ్రీకు గణిత మేధావులు కనుక్కున్న గణిత విషయాలను క్రమబద్ధీకరించి ఎలిమెంట్స్ అనే గొప్ప గ్రంథాన్ని రాశారు. ఎలిమెంట్స్ అనేటటువంటి గొప్ప గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎవరు రాశారు? యూక్లిడ్ రాయడం జరిగింది. మరి యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని కాక డేటా అనే గ్రంథాన్ని కూడా రచించారు. యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే 13 భాగాలు ఉన్నాయి. మరి మొదటి భాగంలో నిర్వచనాలు, స్వీకృతాలు మొదలైన జామితికి సంబంధించిన ప్రాథమిక విషయాలు, త్రిభుజాలు, వాటి సర్వసమానత్వాల గురించి చర్చించారు, సమాంతర చతుర్భుజాల గురించి. మరి రెండో భాగంలో వైశాల్యాలు, బీజగణిత సంబంధమైన విషయాలను చర్చించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే యూక్లిడ్ను ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పేర్కొంటారు. యూక్లిడ్ను ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పేర్కొంటారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పైథాగరస్ గురించి చూద్దాం. నెక్స్ట్ పైథాగరస్. సో పైథాగరస్కు సంబంధించి పరిశీలించినట్లయితే పైథాగరస్ గ్రీస్లోనే సామోస్ ప్రాంతానికి చెందినవారు. దక్షిణ ఇటలీలోని క్రాటన్లో పైథాగరియన్ పాఠశాలను ఈయన స్థాపించడం జరిగింది. ఎవరు? పైథాగరస్. నెక్స్ట్ పైథాగరస్ గణితానికి చేసిన సేవలు. పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువగా కృషి చేశాడు. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం, మిగిలిన 2 భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానమనే సిద్ధాంతాన్ని ప్రసిద్ధిగా భావించడం జరిగింది. మరి అయితే చతురస్రంలో ఉండేటటువంటి అంశాలు వీటన్నిటిలో గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే పైథాగరస్ సిద్ధాంతంపై ఫిలోలాస్ ఒక పుస్తకం రాశారనమాట. ఫిలోలాస్ అనేటటువంటి ఆయన పైథాగరస్ యొక్క సిద్ధాంతాలపైన ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. ఇక్కడ త్రిభుజాకార సంఖ్యలకు సంబంధించి వాటి యొక్క అంశాలను కూడా ఈయన పరిశీలించడం జరిగింది. మరి నిత్య జీవితంలో గణితం యొక్క ఉపయోగం, దృశ్య పాఠశాల విద్యా ప్రణాళికలు దాని స్థానం ఏంటి అనేది ఇచ్చారనమాట. అంటే 9, 10వ తరగతిలో జీవిత సమస్యలే కాకుండా
విద్యార్థి ఉన్నత చదువులు చదవడానికి అవసరమైన ఇతర గణిత అంశాలను కూడా విద్యా ప్రణాళికలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం విద్యా ప్రణాళికలో 8వ తరగతి వరకు విద్యార్థి తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను సాధించడానికి అవసరమయ్యే గణితాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతర పాఠ్య విషయాలతో గణిత సంబంధాన్ని మనం చూసినట్లయితే సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితపూరితమై అన్నటువంటి వారు ఎవరు అంటే కాంట్. సో కాంట్ అనేటటువంటి ఆయన ఏం చెప్తున్నాడు, సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా కూడా గణితపూరితమే అనేసి చెప్తూ ఉన్నాడు. మరి భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరమే గణితం అని ఎవరు చెప్పారంటే బెర్త్ అనేటటువంటి ఆయన చెప్పాడు. సహసంబంధం విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి సంబంధపరిచి బోధించడాన్ని సహసంబంధం లేదా పరస్పర సంబంధం అనేసి అంటారు. మరి గణితాన్ని గణితంలోని వివిధ శాఖలతో ఇతర పాఠ్య విషయాలతో సహసంబంధపరిచి బోధించడాన్ని పరిశీలిస్తే గణితానికి చెందిన సహసంబంధం ప్రధానంగా 2 రకాలను తెలుసుకోవచ్చు. అవి గణితానికి చెందిన వివిధ శాఖలతో గల అంతర్గత సహసంబంధం, ఇతర విషయాలతో గణితానికి గల బాహ్య సహసంబంధం. మరి అంతర్గత సహసంబంధం అంటే ఏంటి? గణితంలోని వివిధ శాఖలైనటువంటి అంకగణితము, బీజగణితము, రేఖాగణితము, త్రికోణమితి మొదలైన అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకి అంకగణితంలోని లాభ నష్టాలు, భాగస్వామ్యం, వడ్డీ మొదలైన అంశాలకు చెందిన కొన్ని అంశాలను బీజగణిత సమీకరణాల ద్వారా సాధించగలం. బాహ్య సహసంబంధం అంటే సహసంబంధం అంటే గణితానికి ఇతర పాఠ్య విషయాలతో గల సహసంబంధం. భౌతిక రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, భాషల అధ్యయనంలో గణితం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి గణితం మరియు భాష గణిత విషయాలను స్పష్టమైన సరళమైన భాషలో అందించడం ద్వారా అది అందరికీ అర్థం చేసుకునే అవకాశం ఉంది. పద్య పఠనంలో, పద్య రచనలో వరుసల సంఖ్య, అక్షరాల సంఖ్య, యతి ప్రాసలు, ఘన విభజన గణిత ఆధారాలే అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి గణితం సాంఘిక శాస్త్రానికి సంబంధించి చూసినట్టయితే అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖ, భూభ్రమణం, భూపరిభ్రమణం మొదలైన అంశాలన్నీ కూడా గణిత ఆధారాలే. మరి భౌతిక శాస్త్రానికి సంబంధించి చూసినట్లయితే సూత్రాలకు సంబంధించి కానీ, రసాయన శాస్త్రానికి సంబంధించి చూస్తే పరమాణువుల సంఖ్య, పీరియాడిక్ టేబుల్, వాయుపీడనం మొదలైనటువంటి అంశాలు. జీవశాస్త్రానికి సంబంధించి పరిశీలించినట్లయితే మానవుని శరీరంలో ఉండేటటువంటి వివిధ అవయవాల సంఖ్య కానీ, కండరాల సంఖ్య లేదా బరువు, ఎత్తులకు సంబంధాన్ని తెలిపే పట్టికలు, జ్వరం, ఉష్ణోగ్రత, రక్తపీడనం మొదలైన విషయాలను గణితంతో ఇమిడిపడి ఉంటాయి. మరి గణితం యొక్క కళలు సంగీతంలో స్వరాలు, తాళం, రాగాలు అన్నీ గణిత సూత్రాలపైన ఆధారపడి ఉన్నాయి. చిత్రాలను గీయడానికి రేఖాగణిత పద్ధతులు, నమూనాలు వాడబడతాయి. మరి గణితం వ్యాయామ విద్య వివిధ ఆటలకు సంబంధించి ఆటల మైదానంలో కోర్టులు గీయడం, డ్రిల్ చేస్తున్నప్పుడు వివిధ వరుసల్లో వివిధ కోణాల్లో నిలబడటం ఇవన్నీ కూడా గణిత ఆధారాలే అన్నమాట వ్యాయామ విద్యకు సంబంధించి. మరి జాతీయ విద్యా ప్రణాళిక 2005 ఏం చెప్తూ ఉంది గణితానికి సంబంధించి అయితే, జాతీయ విద్యా ప్రణాళిక 2005 ప్రకారం విద్యార్థులు స్వయంగా సహజంగా అభ్యసించే విధంగా తరగతి గది బోధన విద్యా ప్రణాళిక ఉండాలి అని చెప్తుంది. మరి గణిత విద్య యొక్క ముఖ్య లక్ష్యం పిల్లల్లో గణితాత్మక సామర్థ్యాలు పెంపొందించడం, పాఠశాల దశలో ఔపయోగిక సామర్థ్యాలు అభివృద్ధి చేయడం జరగాలి. పూర్వ ప్రాథమిక స్థాయిలో అభ్యసనం బోధన రూపంలో ఉండకూడదు, ఆడుతూ పాడుతూ నేర్పించేవిగా ఉండాలి. గణితాన్ని ఇతర అంశాలతో అన్వయం చేసుకోవడం ప్రాథమిక స్థాయి నుంచి అభివృద్ధి చెందాలి. గణితంలో గణిత ప్రణాళిక అంశాలు తెలిసిన దాని నుంచి తెలియనివి నేర్చుకునే క్రమంలో ఉండాలి. మాధ్యమిక స్థాయి పిల్లలు తాము గతంలో నేర్చుకున్న విషయాలను అమూర్త గణిత భావనలో వినియోగించడం ద్వారా మొదటిసారిగా గణితానందాన్ని పొందుతారు. అంటే ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలను నూతన సన్నివేశాల్లో తిరిగి సందర్శించడం. ఇది గణితానికి సంబంధించి. నెక్స్ట్ గణితం యొక్క స్వభావం, చారిత్రక సమీక్ష అనేది చూద్దాం. మరి నిర్వచనాలు చూస్తే ఆత్మ అంటే గణిత శాస్త్రం అనేది ఆత్మ అనే పదాన్ని ఎవరు సూచించారంటే పాస్కల్ అనేటటువంటి ఆయన సూచించడం జరిగింది. పర్యావసనాలు పీర్స్, బెస్ట్ ఆఫ్ సైన్స్ ఫ్రాంక్లిన్, సంగీత స్వీకృతాలు రస్సెల్, మాపనాలు బెల్, పరికల్పనలు పియారీ. అంటే ఆత్మ యొక్క ఉత్తమోతక అభ్యసనమే గణితం. ఆత్మ యొక్క ఉత్తమోతక అభ్యసనమే గణితం అని ఎవరన్నారంటే పాస్కల్ అన్నారు. ఆవశ్యకత పర్యావసనాలు ఊహించే విజ్ఞానమే గణితం అని ఎవరన్నారంటే బెంజమిన్ పీర్స్ అనేటటువంటి ఆయన పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, ప్రదర్శింపగలిగేవి, నిత్య జీవితంలో ఉపయోగపడేవి అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నారు. పరస్పర సంగతులు అయిన స్వీకృతాలు అయిన అధ్యయనమే గణితం రస్సెల్. సంఖ్యలు, మాపనాల విజ్ఞానమే గణితం బెల్. పరికల్పన, ఉత్పాదక వ్యవస్థే గణితం అని ఎవరన్నారంటే మేరియా పియారీ పేర్కొనడం జరిగింది. ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే శాస్త్రవేత్తలు ఆత్మ అన్నవారు పాస్కల్, పర్యావసనాలు పీర్స్, బెస్ట్ ఆఫ్ సైన్స్ ఫ్రాంక్లిన్, సంగీత స్వీకృతాలు రస్సెల్, మాపనాలు బెల్, పరికల్పనలు పియారీ. ఇక పదాల ఆధారంగా ఇక నిర్వచనాలు గుర్తుపెట్టుకోండి. గణితం యొక్క లక్షణాలు ఇది తార్కికమైనది మరియు హేతువాదమైనది మరియు అమూర్తమైనటువంటిది. గణిత భావనలు శాశ్వతంగా ఉంటాయి. గణితంలో దత్తాంశం అనగా సాధించవలసిన భాగం మరియు అనుసరించాల్సిన భాగం ఉంటాయి. మెదడుకి క్రమశిక్షణ అలవరిచేది గణితం.
అనేసి ఎవరు చెప్పారంటే జాన్ లాక్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన అంటే, మెదడుకి ఒక క్రమశిక్షణను అలవర్చేది గణితం అనేసి చెప్తున్నాడు. గణిత ఫలితాలలో సరైనది సరికానివి అని 2 భాగాలు ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ గణిత స్వభావం చారిత్రక సమీక్షలు గ్రంథాలకు సంబంధించి చూసినట్లయితే, ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు యూక్లిడ్, సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత భాస్కరాచార్యుడు, అర్థమాటిక్ గ్రంథ రచయిత డయాఫాంటస్, ద మెథడ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే ఆర్కిమెడిస్, సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్ ఆర్కిమెడిస్, మెన్సురేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్కిమెడిస్, పంచసిద్ధాంతిక వరాహమిహిరుడు, కండకాధ్యక బ్రహ్మగుప్త, గణిత శాస్త్ర సమాచారం టాలమీ, డిస్కోర్స్ ఆన్ మెథడ్ రేవే డెకార్టే, గ్రాండ్లా గెనేడర్ మ్యాథమెటిక్స్ డేవిడ్ హిల్బర్ట్, శాంక పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు అపోలోనియస్, ఆర్యభట్టియ భాష్యం భాస్కరాచార్య, మహాభాస్కరాచార్య భాస్కరాచార్య 1, డేటా యూక్లిడ్, కరణా కుతూహలం భాస్కరాచార్యుడు రచించినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఇంట్రడక్టియా అర్థమాటికా నికోమాకస్, క్వాడ్రేచర్ ఆఫ్ పెరబోలా ఆర్కిమెడిస్, మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్కిమెడిస్, ఆర్యభట్యం వచ్చేసి ఆర్యభట్ట, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం బ్రహ్మగుప్త, గణిత సారా సంగ్రహాన్ని మహావీర, రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ వాప్క్లిన్స్, ప్రిన్సిపియస్ మ్యాథమెటికా రసెల్ అండ్ వైట్ హెడ్, ఈజిప్షియన్ పాపిరిస్ ఆహిమ్స్, లఘు భాస్కరీయ భాస్కరాచార్య 1 రాయడం జరిగింది. మరి బిరుదులకు సంబంధించి చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అని ఎవరిని అంటారంటే యూక్లిడ్ని అంటారు, స్పిరిట్ ఆఫ్ జియోమెట్రీ పాస్కల్ను, ఫాదర్ ఆఫ్ నంబర్స్ ఇండియాలో ఫాదర్ ఆఫ్ నంబర్స్ అని ఎవరిని అంటారంటే రామానుజన్, ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా డయాఫాంటస్, ఫాదర్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ జార్జి కాంటర్, స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ ఆర్కిమెడిస్, ఫాదర్ ఆఫ్ డైమెన్షన్స్ యూక్లిడ్, న్యూటన్ ఆఫ్ ఇంటిక్విటీ ఆర్కిమెడిస్, ఫాదర్ ఆఫ్ నంబర్స్ పైథాగరస్. అంటే ఫాదర్ ఆఫ్ నంబర్స్ ఇండియాలో అయితే రామానుజన్ అంటారు, ఫాదర్ ఆఫ్ నంబర్స్ అని అంటే పైథాగరస్. ఇద్దరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి బాగా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నంబర్స్ అంటే భాస్కరాచార్యుడు అని గుర్తుపెట్టుకోవాలి, భాస్కరాచార్య 2. ఫాదర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే డయాఫాంటస్, ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా, ఫాదర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2 కూడా డయాఫాంటస్సే. మరి ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ వచ్చేసరికి హిప్పరికస్, ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ మెథడ్స్ వచ్చి రేనే డెకార్టే అనేసి గుర్తుపెట్టుకోండి. మరి ఈజిప్షియన్ దేశంలో గణిత అభివృద్ధి 1700 సంవత్సరాల క్రితం ఆహిమ్స్ రాసిన ఈజిప్షియన్ పాపిరస్ గ్రంథం ద్వారా హెరిడిటస్ రచన వల్ల తెలిసింది. ఈజిప్షియన్లు తెలియని అజ్ఞాత రాశిని హౌ లేదా హిప్ అని పిలిచేవారు. తెలియనటువంటి దాన్ని వాళ్ళు ఏమంటారంటే హౌ లేదా హిప్ అని పిలిచేటటువంటి వారన్నమాట. మరి 1కి వాళ్ళు కర్ర లేదా కొయ్యను ఉపయోగించారు, 10కి వాళ్ళు యూని తిరగొట్టడం, 100ని ఎటకారం కోడ్ అనమాట, అంటే 1000 ఆటబొమ్మ కోడ్, 10,000ను చూపుడు వేలుగాను, 1,00,000ను బరాబట్ పక్షిగాను, 1,00,000ని గోడకు అతుక్కుంటుంది ఆశ్చర్యపోయిన మనిషి అని ఇట్లా సూచించారు. సంఖ్యల గుర్తులు సూచించిన మొదటి వారు ఎవరంటే ఈజిప్షియన్లు. క్షేత్ర గణితానికి వీరు చెప్పిన 5 అంశాలు ఏంటి అంటే, ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యము, లంబకోణాన్ని ఏర్పరిచిన భుజముల లబ్ధములు సగము అనేసి చెప్పారు. మరి సమద్విబాహు సమలంబ చతుర్భుజ వైశాల్యము సమాంతర భుజముల మొత్తంలో సగము మరియు వాని మధ్య దూరాల లబ్ధానికి సమానం అనేసి చెప్పారు. ఒక వృత్తంలో వ్యాసాన్ని 9వ వంతు తగ్గించి మిగిలిన దానిని వర్గం చేస్తే వృత్త వైశాల్యానికి సమానము అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అయోనిక్ పాఠశాలకు సంబంధించి దీన్ని స్థాపించిన వారు థేల్స్ అనేసి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ థేల్స్ 6 అంశాలపైన ప్రస్తావించారు. సరళ రేఖలు 1, త్రిభుజాలు 3, వృత్తాలు 2, ఇవన్నీ కూడా 6 అంశాలు. 2 సరళ రేఖలు ఖండించుకుంటే శీర్షాభిముఖ కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు, బాగా గమనించండి, ఓకేనా. సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు అనేటివి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు లేదా 2 లంబ కోణాలు వచ్చేసి మొత్తము కూడా 180 డిగ్రీలు. అంటే ఇక్కడ లంబకోణానికి సంబంధించి A+B+ టోటల్ ట్రయాంగిల్ సంబంధించి మొత్తము 3 త్రిభుజంలో ఉండే కోణాల మొత్తం 180 డిగ్రీలు చెప్పారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా గమనించినట్లయితే పైథాగరియన్ పాఠశాల పైథాగరస్ సామోస్లో జన్మించాడు. దక్షిణ ఇటాలీ క్రాడన్లో పాఠశాలను ఈయన నిర్మించడం జరిగింది. మెటాఫాండా ప్రదేశంలో ఈయన హత్య చేయబడ్డారు. ఎవరు అంటే పైథాగరియన్ పాఠశాల స్థాపించినటువంటి పైథాగరస్. ఫిల్లాస్ రచనల వల్ల ఈ పాఠశాల ప్రగతి తెలిసింది. ఈ పాఠశాలలో ఎవరు ఏం చెప్పినా పైథాగరస్ పేరు మీదే ప్రకటించారు. పైథాగరస్ చెప్పిన 12 అంశాలు ఏంటి అని చూసినట్లయితే, లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద ఏర్పడిన చతురస్ర వైశాల్యం మిగిలిన భుజాల మీద ఏర్పడిన చతురస్ర వైశాల్యం మొత్తానికి సమానమని చెప్పారన్నమాట. మరి గోళం, వృత్తం మరి వీటి అంశాలు స్వరూప బహుభుజాల యొక్క నిర్మాణానికి సంబంధించి జ్యామితీయ అక్షరాలను సంజ్ఞలను సూచించడము. పిల్లోలాస్ పైథాగరస్ సిద్ధాంతంపై పైథాగరస్పై రచనలు చేశాను. సంఖ్యలను బేసి సరి సంఖ్యలుగా వర్గీకరించినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క పైథాగరస్ అనేసి చెప్పుకోవచ్చు.
ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సోఫిస్ట్ పాఠశాల. గ్రీకు దేశంలో క్రీస్తు పూర్వం 500లో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత అందరికీ విద్య ఒక్కసారిగా అవసరమైంది. దీని కొరకు సిసిలీ నుంచి టీచర్స్ను రప్పించిరి. సిసిలీ నుంచి వచ్చిన టీచర్స్లను సోఫిస్టులు అంటారు. ఏమంటారు? సోఫిస్టులు అనేసి వీళ్ళను పిలిచేటటువంటి వారు. వీరు చెప్పిన అంశాలు చాపరేఖను లేదా కోణాన్ని త్రిదాకరించిరి. వృత్త వైశాల్యానికి సమాన వైశాల్యం ఉన్న చతురస్రాన్ని నిర్మించిరి. వీరిలో గొప్పవారు ఎవరు అంటే ఈ యొక్క సోఫిస్టులకు సంబంధించి హిపోక్రటిస్ వీరిలో చాలా గొప్పవారు అన్నమాట. హిపోక్రటిస్ చెప్పిన 3 అంశాలు ఏంటి? 2 వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. ఒక వృత్తంలోని 2 స్వరూప వృత్తఖండ జాలు వాటి వర్గాల నిష్పత్తిలో ఉంటాయి అన్నాడు. మరి అర్ధవృత్తం కంటే చిన్న వృత్తఖండంలో కోణం అనేది గురుకోణం. ప్లేటో ఏం చెప్పాడు? ప్లేటో గణిత శాస్త్రవేత్తలు తయారు చేస్తానని పేరును సంపాదించాడు. విశ్లేషణకు ఉపపత్తిని ఒక పద్ధతిగా చెప్పాను. ఈ పాఠశాలలో యూడోక్సస్ శోషణ విధానాన్ని ఉపయోగించడం జరిగింది. ప్రథమ అలెగ్జాండ్రియన్ పాఠశాల అంటే టాలమీ స్థాపించడం జరిగింది. ఈ పాఠశాలలో పరిశోధన చేసిన వారు ఆర్కిమిడీస్, యూక్లిడ్, హిప్పారికస్, అపోలోనియస్, హెరాన్ అనేటటువంటి వాళ్ళు. మరి హిప్పారికస్ త్రికోణమితిని సూచించాను. త్రిభుజ వైశాలానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రం హెరాన్ అన్నమాట. అపోలోనియస్ అంటే శంకు పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రాశాడు. ఆర్కిమిడీస్ 5 గ్రంథాలు రాసి 2 బిరుదులు పొందాడు. మరి ఆర్కిమిడీస్ రాసినటువంటి గ్రంథాలు వ్యాసార్థాలకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. సో ఒక వృత్తం యొక్క వైశాల్యం దాని పరిధికి సమానమైన భూమి, వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాలానికి సమానం అనేసి చెప్పారు. యూక్లిడ్ ఎలిమెంట్స్ డేటా గ్రంథాలను రాశాడు. డేటా విశ్లేషణ పద్ధతులు వివరించాడు. మరి ఎలిమెంట్స్ గ్రంథంలో 13 భాగాలు ఉన్నాయన్నమాట. సో నిర్వచనాలు, స్వీకృతాలు, సిద్ధాంతాలు, వైశాల్యాలు, బీజగణిత నియమాలు, వృత్తాలు, చాపాలు, జ్యాలు, అంతర్లిఖిత పరిలిఖితాలు, అనుపదానికి చెందిన అంశాలు, అనుపాత మాధ్యమం, ప్రాచీన సంఖ్యా సిద్ధాంతాలు, కరణీయ సంఖ్యలు మరియు 3D. మరి 2వ అలెగ్జాండ్రియన్ ఏం చెప్పారు? క్లాడియన్ టాల్మియస్ అనేటటువంటి ఆయన 2వ అలెగ్జాండ్రియన్ అనే పాఠశాలను స్థాపించాడు. ఆల్మోగేస్తా, జాగ్రఫికా అనే కరదీపికలు రాసి వాటిలో రేఖాగణిత, బీజగణిత అంశాలు తెలియపరిచాడు. దీనిలో ప్రధానమైన వారు డయోఫాంటస్, నికోమాకస్, హిప్లికీన్స్. డయోఫాంటస్ బీజగణితానికి సంఖ్యలను గుర్తులను సూచించాడు. నికోమాకస్ ఇంట్రిగేటియేట్ అర్థమాటికా అంటే ఇంట్రిడికేటియా అర్థమాటిక్ అనే గ్రంథాన్ని నికోమా కాస్ అనేటటువంటి ఆయన రాయడం జరిగింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు ఆర్యభట్టకు సంబంధించి చూసినట్లయితే ఆల్రెడీ చూసాం మనము. పాటలీపుత్రంలో జన్మించారు. మరి ఆర్యభట్ట అనే గ్రంథాన్ని రాశారు. మరి ఆర్యభట్టం 4 భాగాలుగా ఉన్నది. ఏంటి? గీతిక పాదం, గణిత పాదం, కాలక్రియా పాదం, గోళపాదం. మరి ఒక్కొక్క పాదంలో ఇది గీతిక పాదం అనేది సింహలంలో గణితాన్ని పోలి ఉంటే గణిత పాదంలో 33 శ్లోకాలు, కాలక్రియ పాదంలో 25 శ్లోకాలు, గోళపాదంలో 50 శ్లోకాలు ఉన్నాయి. మరి పై విలువను ఉజ్జాయింపుగా 3.146 అని చెప్పింది ఎవరు అంటే ఆర్యభట్ట అనేసి గుర్తుపెట్టుకోండి పై వాల్యూకి సంబంధించి. మరి త్రిభుజ వైశాల్యానికి భూమి ఎత్తులలో లబ్ధంలో సగమని సూత్రం చెప్పింది ఆర్యభట్ట. సాక్షాత్తు సూర్య భగవానుడే భూమి మీదకి వచ్చి భూగోళ నియమాలు చెప్పింది అని పేరు సంపాదించిన వాడు ఆర్యభట్ట. ఆర్యభట్టీయంలో అక్షరాలకు సంఖ్యలను సూచించినటువంటి వారు. మరి మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందినటువంటి హైపాటియా ఈజిప్ట్ దేశస్తురాలు. ఈమె అలెగ్జాండ్రియాలో జన్మించారు. హైపాటియా అలెగ్జాండ్రియాలోని ప్లాటోనిస్ట్ స్కూల్కి అధిపతిగా వ్యవహరిస్తూ గణితం, తత్వశాస్త్రాలను బోధించేవారు. కామెంటరీ ఆన్ ద అర్థమాటిక్ ఆఫ్ డయాఫాంటస్ అనే గ్రంథాన్ని రచించారు. ఇందులో 13 భాగాలు అనేటివి ఉన్నాయి. ఎవరు రచించారంటే హైపాటియా. ఈమె మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త. కామెంట్ ఆన్ ద అపోలోనియస్ కోనిక్స్పై రాసిన పుస్తకం ఆమెకు గణితంలో గుర్తింపు తెచ్చాయి. మరి ఇందులో శంకువును వివిధ భాగాలుగా విభజించడం, దీర్ఘవృక్షం, పరావలయం, అతి పరావలయాలను అభివృద్ధిపరిచారు. అలాగే తనకు ఇష్టమైన సైన్స్, ఖగోళ శాస్త్రాలకు సంబంధించిన కామెంటరీ ఆన్ ద ఆస్ట్రోనామికల్ కేనన్ అనే గ్రంథాన్ని రచించారు. హైడ్రోమీటర్ కనుక్కోవడం, ద్రవాల సాపేక్ష సాంద్రతతో సంబంధించిన అంశాలు ఆమె సైన్స్కు చేసిన కృషికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ఇది మనకి గణిత శాస్త్రం యొక్క స్వభావం మరియు పరిధి మరియు నిర్వచనాలకు సంబంధించి. నెక్స్ట్ మనం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కొత్తగా చూసేవాళ్ళంటే మన యొక్క ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.